డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో అయితే కనుక ఇవాళ మావోయిస్టులు అందరూ కూడా 13 మంది ఏకంగా వాళ్ళందరూ వచ్చి లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, వీళ్ళందరినీ కూడా లంచ్కి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ స్వయంగా డీజీపీ ఆఫీస్కి వచ్చి కూడా ఇక్కడ ఏదైతే విజయవాడలో కమిషనరేట్ ఆఫీస్ ఉంటుందో పోలీస్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ లొంగిపోయిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా పెనమలూరు ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. అయితే వాళ్ళల్లో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? జీవన్. ఓకే, అంటే మీ అంతటా మీరే స్వయంగా లొంగిపోయారా వచ్చి? మేమే లొంగిపోయాం. మీ వయసు ఎంత? 23. 23. అసలు ఎందుకు మావోయిస్టులో కలవాలని కానీ ఆ థాట్ కానీ ఎందుకు వచ్చింది అసలు? చిన్నప్పటి నుంచే తీసుకెళ్ళిపోయారు, 2018 నుంచి అవునా? అక్కడ ఏ నేర్పించేవాళ్ళు, అంటే మీకు ఎలాంటివి చెప్పేవాళ్ళు? పాటలు నేర్పించారు. ఓకే, అంటే ఈ గన్నులకు సంబంధించి కానీ మారణాయుధాలకు సంబంధించి కానీ ఇంకా ఎలా రెచ్చగొట్టాలి, విద్వేషాలు అనే వాటి గురించి మనం ఉండేది అసలు? అది లేదు, జేనం చేసుకుని జేనం పాటలు ఇప్పుడు ఎవరి ద్వారా మీరు ఇక్కడికి వచ్చి లొంగిపోవడం జరిగింది? ఇక్కడికి అశోక్ వాళ్ళ. ఓకే, ఏమన్నారు అంటే పోలీసులు మాట్లాడారా మీతో? మీకు ఒక టీషర్ట్ కూడా ఇచ్చారు, ఏంటిది? ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇది టీషర్ట్ ఏమనుంది ఒకసారి ఓపెన్ చేయండి టీషర్ట్ ఒకసారి. అంటే వాళ్ళందరికీ కూడా టీషర్ట్ ఇచ్చారు, జనజీవన స్రవంతిలో కలిసిపోయాము అంటూ కూడా దాని మీద కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు, ఓపెన్ చేయమ్మా, ఇది చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మనం చాలా ఇటు సో ఇలా టీషర్ట్ని వేసి కూడా వాళ్ళందరికీ కూడా జనజీవన స్రవంతులు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తర్వాత ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు మీరు? అంటే ఉద్యోగం చేసుకోవడానికి వెసులుబాటు ఏమైనా కల్పించారా పోలీసులు? చెప్పండి. సో చూడొచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు చిన్న వయసు నుంచే కూడా మావోయిస్ట్లో కలిసిపోయాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి నేర్పించేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అని అంటే కూడా అక్కడ పాఠాలు నేర్పించారని కూడా చెప్తుంది ఆవిడ. కానీ అట్ లాస్ట్ మూమెంట్లో అయితే కనుక వీళ్ళందరికీ ఒక జ్ఞానోదయం కానీ వీళ్ళందరికీ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వీళ్ళందరూ వచ్చేసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అయితే కనుక లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏవో కొన్ని చెక్కులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. 4 లక్షల రూపాయల నుంచి కూడా దాదాపుగా కూడా అంటే కొంతమందికి 5 లక్షలు అట్లా మనీ కూడా ఇచ్చిన పరిస్థితి. ఏవైతే ఆ చెక్స్ ఉన్నాయో కూడా ఆ చెక్స్ మనం చూడొచ్చు, వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఆ చెక్కులందరినీ కూడా ఆ చెక్కులన్నింటినీ వాళ్ళందరికీ అందించిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కళ్ళు అంటే జీవనోపాధి కానీ లేకపోతే వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో ఎలా జీవించాలి, ఎలాంటి ఉద్యోగాలు చేసుకోవాలనే దానిపైన కూడా వాళ్ళకి కొంత అవగాహన కల్పించి కొంత రీహాబిట్ కూడా చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి మారణాయుధాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటివి యూజ్ చేసేవాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అయితే కనుక మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మీడియా సమావేశంలో కూడా వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళ పేరుతో సహా కూడా పిలిచారు. మనం కూడా ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఆమె చాలా చిన్నపిల్లలా కనపడుతుంది. 23 ఏళ్లకే, అంటే చిన్నప్పటి నుంచి కూడా మావోయిస్టులో కలిసిపోయారు. 23 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు బయట జనజీవన స్రవంతిలో కలవడానికి అయితే కనుక బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వాళ్ళందరూ అయితే కనుక నార్మల్ ప్రజలు ఎలాగా జీవిస్తారో ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే ప్రజలతో పాటు కలిసి జీవించేందుకు అయితే కనుక వాళ్ళంతటి వాళ్ళే లొంగిపోయిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.